రెడ్డి ఇప్పుడు పొలిటికల్ ట్రెండ్ సెట్టర్గా మారారు. పాలనపై పట్టు సాధించే క్రమంలో మొన్నటి వరకు వేచి చేసిన సీఎం రేవంత్ ఇక తనదైన పంతాను అనుసరిస్తున్నాడు. మొన్నటి వరకు ఇల్లు చక్కబెట్టుకోవడానికే ఆయనకు సమయం పట్టింది. పార్టీలో సీఎంగా ఇమడడానికి, అందరినీ మచ్చిక చేసుకోవడానికి, తన టీంను ఏర్పాటు చేసుకోవడానికి సమయం తీసుకున్నాడు. ఇప్పుడిప్పుడే పాలనపై పట్టు బిగిస్తున్నాడు. తన మార్కులు వేసుకునేందుకు రెడీ అవుతున్నాడు. కేబినెట్ విస్తరణలో చాలా తెలివిగా వ్యవహరించారు రేవంత్. 3 కేబినెట్ బెర్తులు ఖాళీగానే ఉంచి ఆ కీలక శాఖలను తన వద్దే ఉంచుకొని ఇప్పుడున్న కేబినెట్ టీంతోనే పాలన పర్ఫెక్ట్గా చేసేందుకు నడుం బిగించాడు. ఎవరైనా మంత్రులు తోక జాడిస్తే కత్తిరించేందుకు కూడా వెనుకాడడం లేదు. ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కొస్సుమనడం కూడా అందులో భాగమే. సీఎం రేవంత్ ఆదేశాలు లేకుండా, ఆయన సూచన లేకుండా మహేష్ గౌడ్ ఒక మంత్రిని తుక్కు తిట్టినంత పనిచేయాడు. పార్టీలో కీలక నేతగా ఉన్న పొంగులేటిపై విరుచుకుపడడం అంటే ఆషామాషీ కాదు, కానీ తప్పదు. ఒక్కసారి ఇలాంటివి చేస్తేనే మిగతా వారంతా సెటరేట్ అవుతారని సీఎం రేవంత్ భావిస్తున్నాడు. రోజుకొకరు ఇష్టారీతిన మాట్లాడుతూ వ్యవహరిస్తూ పోతే పార్టీ ప్రతిష్ట, ప్రభుత్వం పరువు పోతుందని తెలుసు. అందుకే రేవంత్ కఠిన నిర్ణయాలకు పూనుకున్నారు. ఇప్పటి వరకు సీఎం రేవంత్ ఓపిక పట్టారు. ఇక నో ఛాన్స్. వినలేదనుకో, మరో కేబినెట్ విస్తరణ అస్త్రం ఉందనే ఉంది. సమయం చూసి బాణం వేసి మార్పులు చేర్పులు ఇన్ అవుట్ చేసేసి మరిన్ని సంస్కరణల పర్వం చేపట్టేందుకు కూడా వెనుకాడబోననే సంకేతాలు సీఎం నుంచి ఇక వస్తాయి. ఇదే వారిని దారిలో పెట్టే ఏకైక మార్గం. కానీ ఇవన్నీ తను చేయడు, తను చెప్పడు. మహేష్తోనే అంతా చేయిస్తాడు. మహేష్ చేస్తూ పోతాడు, వార్నింగులు ఇస్తాడు. ప్రత్యర్థుల విషయంలోనూ రేవంత్ దూకుడు చూపిస్తున్నాడు. రోడ్డు మీద అరిచే ప్రతి కుక్కని మనం రాయితో కొట్టలేమని బీఆర్ఎస్కి రేవంత్ వార్నింగ్ ఇస్తున్నారు. 10 ఏళ్లు పాలించి రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చి ఇంకా సిగ్గు లేకుండా రోడ్లపైకొచ్చి తనను తిడుతున్నారని రైతు నేస్తం కార్యక్రమంలో కారుపై 4 రాళ్లేశారు. ఎన్ని తిట్టినా తాను వాళ్లను పట్టించుకోనన్నారు. వాళ్ళు తిట్టే తిట్లన్నీ తనకు ఆశీర్వాదంగా మారుతాయని, తన పని తాను చేసుకుంటూ వెళ్తానని రేవంత్ అన్నారు. ఇక్కడే రేవంత్ తనలో మార్పు వచ్చిందని నిరూపించుకున్నారు. ప్రతిపక్షం ప్రతి విమర్శకు స్పందిస్తూ పోతే తాను పనులు చేయలేనని చెప్పుకొచ్చారు. మరోవైపు మంత్రివర్గంలో చర్చించాల్సిన అంశాలను ముందుగానే మీడియాతో పంచుకోవడం సరికాదని ఇప్పటికే మహేష్ గౌడ్ పొంగులేటికి నొక్కి చెప్పారు. పార్టీలో అంతర్గత సంప్రదింపులు, స్పష్టమైన విధాన నిర్ణయాలు లేకుండా అలాంటి ప్రకటనలు చేయవద్దని ఆయన సూచించారు. ఒకరి మంత్రిత్వ శాఖ అంశంపై వేరొకరు మాట్లాడడం ఏంటని ప్రశ్నిస్తూ మంత్రులు తమ శాఖల పరిధిలోని అంశాలపైనే దృష్టి సారించాలని హితవు పలికారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలు, అత్యంత సున్నితమైన విషయాలపై మాట్లాడేటప్పుడు మంత్రులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ అవుతున్నారు. మహేష్ మాటల వెనుక మాత్రం రేవంత్ ఖచ్చితంగా ఉన్నారనే చెప్పుకోవాలి.